విడువకై వేచియున్న కావలి వలె వేచియున్నది నా ఆత్మ నీ కోసమే. ఎప్పుడు నీ మోమును దర్శింతును, ఎప్పుడు నీ సన్నిధిని చేరగలనయా యేసయ్యా 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 యేసయ్యా. ఈ దినం దివ్య పూజా బలిని సమర్పించిన వారు ఎం శ్రీనివాస్ రెడ్డి, జయలలిత 29వ వివాహ వార్షికోత్సవం జరుపుకొనుచుండగా దేవుని కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము, దేవుని దీవెనలు, సంరక్షణ కొరకు పూజను సమర్పిస్తున్నవారు భాగ్యరెడ్డి అండ్ భవానా. ఫిలోమినా కుటుంబం కృతజ్ఞతగా ఫిలోమినా త్వరగా కోలుకోవాలని, ఆమె మంచి ఆరోగ్యం కొరకు పూజను సమర్పిస్తున్నవారు కుటుంబ సభ్యులు. గోపు రఫాయల్ రెడ్డి, లూయిజలకు కరోనా నుండి స్వస్థతను వసగినందుకు కృతజ్ఞతగా లంగ్ ఇన్ఫెక్షన్ తొలగిపోవాలని సమర్పించుచున్నవారు వారి కుటుంబ సభ్యులు. వట్టి మర్రెడ్డి, వట్టి శౌరీలు ఆత్మశాంతి కొరకు పూజను అర్పించేవారు వారి కుటుంబ సభ్యులు. సిస్టర్ మేరీ షీలా మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించేవారు వారి కుటుంబ సభ్యులు. ఉత్తరించు స్థలములోని ఆత్మలు దేవుని కృపను పొందినట్లుగా పూజను సమర్పించేవారు సెంట్ ఆన్ సిస్టర్స్ ఆఫ్ ఫిరంగుపురం. బాసాని మాణిక్యమ్మ, జోజిరెడ్డి, రోజమ్మ, చిన్నపరెడ్డి ఆత్మశాంతి కొరకు పూజను అర్పించేవారు కుటుంబ సభ్యులు. ఉండ్రాల శౌరి ఆత్మవిశ్రాంతి కొరకు కుటుంబ సమస్యలు తొలగిపోయి వారి కుటుంబంలోని వారు మారు మనసు పొందాలని, వారి కుటుంబంలోని వారు ఆధ్యాత్మికంగా ఎదగాలని పూజను అర్పించేవారు మేరీ. మరియతల్లి విడుదల ద్వారా దేవుని కృపచేత వైజే మార్టిన్ మరియు వారి కుటుంబంలోని వారి ఇబ్బందులన్నీ తొలగిపోవాలని పూజను అర్పించుచున్నారు. సిస్టర్ శాంటా మంచి ఆరోగ్యం కొరకు పూజను సమర్పించేవారు వారి శ్రేయభిలాసులు. గొలమారి బాలశౌరెడ్డి ఆత్మశాంతి కొరకు పూజను అర్పించేవారు గాదె జోజిరెడ్డి మరియు శిరీష. సలబిన్ల శౌరెడ్డి ఆత్మశాంతి కొరకు పూజను అర్పించేవారు సలబిన్ల విజయరెడ్డి మరియు పావని. విన్సెంట్ అంతోని సురక్షిత ప్రయాణం మరియు మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించేవారు కుటుంబ సభ్యులు. జెనికా తామర 8వ జన్మదినోత్సవం జరుపుకొనిచుండగా యేసు తిరుహృదయమును కృతజ్ఞతగా ఈ పూజను సమర్పించుచున్నారు. ఒక వ్యక్తి కుటుంబంలో ఆరోగ్యము, శాంతి, సమాధానము, కుటుంబంలో సమస్యలని తొలగిపోవాలని ప్రత్యేకంగా ఇమ్మాన్యుయల్ థోమాస్ జన్మదినం జరుపుకొనిచుండగా దైవాశీర్వాదం కొరకు వారి కుటుంబ సభ్యులు ఈ పూజాబలిని సమర్పించుచున్నారు. జెనికా తామర మంచి ఆరోగ్యం కొరకు ఈ పూజాబలిని సమర్పించేవారు వారి కుటుంబ సభ్యులు. మేకల దిలీప్ రెడ్డి ప్రత్యేక ఉద్దేశం నెరవేరాలని మంచి ఆరోగ్యం కొరకు కృతజ్ఞతగా ఈ పూజను సమర్పించేవారు దిలీప్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కరోనా నుండి కాపాడినందుకు కృతజ్ఞతగా మరియు ఆయన దాంపత్య జీవితంలో అడుగుపెడుచుండగా ప్రభు వారిని దీవించి వారి మార్గంలో దేవుని మార్గంలో వారిని నడిపించాలని ఈ పూజను అర్పించేవారు కాకుమాన్ సతీష్ కుమార్ అండ్ ఫ్యామిలీ. కరోనాతో బాధపడుచున్న వారందరి స్వస్థత కొరకు పూజను అర్పించేవారు కాకుమాన్ సతీష్ కుమార్. ప్రదీప్ జనగాం జన్మదిన సందర్భంగా అతనిపై దేవుని అపారమైన దీవెనలు కుమ్మరించాలని పూజను అర్పించిన వారు వారి కుటుంబ సభ్యులు. జడ్డు సుధాకర్ రెడ్డి జ్యోతి వివాహ వార్షికోత్సవం సందర్భంగా పూజను అర్పించిన వారు వారి కుటుంబ సభ్యులు. యేసు ప్రభు యొక్క కల్వారి బలిలో ఈ పరిశుద్ధ పూజా బలిని సమర్పిస్తూ ప్రజలందరికీ దీవెనలు కలగాలనే ఉద్దేశంతో ఈరోజు రాజీవ్, లారా వీరు ఈ యొక్క పూజను స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. దేవుడు తాను కార్చిన దివ్య రక్తం ద్వారా ప్రజలకు దీవెనలు కలగాలని ఆశతో స్పాన్సర్ చేస్తున్నటువంటి ఈ కుటుంబాన్ని దీవించాలని ప్రత్యేక పూజలో నేను అర్పిస్తూ ఉన్నాను. అలాగే వారి యొక్క ఉద్దేశం కరోనాతో బాధపడుచున్న వారందరికీ స్వస్థత కొరకు, వారి వ్యాపారంలో దేవుని దీవెనల కొరకు రాజీవ్, లారా కుటుంబమును వారి బిడ్డలను ప్రభు అపారముగా దీవించాలని ప్రత్యేకంగా స్పాన్సర్ చేసిన కుటుంబం కోసం ఈరోజు పూజను అర్పిస్తాం. గాడ్ బ్లెస్ దమ్. ప్రవేశవచనము కీర్తన 71, 8-23. దినమెల్లా నేను నిన్ను నోరార వినుతింతును, ఆనందనాదముతో నిన్ను కీర్తించెదను.
నిండు మనసుతో నీ మీద కీర్తనలు పాడెదను. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఈరోజు ప్రవేశ వచనంలో కీర్తనకారుడు చెప్తున్నాడు, దినమెల్లా ఈ రోజుల్లో మీరు చూస్తూ ఉంటే మనం మళ్ళీ మాట్లాడుతున్నాం. 24 గంటలు మనము నిద్రించినా కూడా ప్రభుతో కనెక్షన్ పెట్టుకొని నిద్రించాలని, పని చేస్తే ప్రభుతో ఒక కనెక్షన్, పనితో ఈ విధంగా చేస్తేనే మనం బ్రతకగలము అనే అంశమును ప్రభు ఆదివారం నాడు మనకు నేర్పించాడు. ఈరోజు మళ్ళా దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు. దినమెల్లా నేను నిన్ను నీ నోరార వినితింతును. ఇది సాధ్యమా? దినమెల్లా నోరు విప్పితే మనకు తెలుసు, మనం నోరు విప్పితే చాడీలు చెప్తుంటాం, ఇతరులను తిడుతూ ఉంటాం, జోకులు చెప్తుంటాం. కానీ కీర్తనకారుడు చెప్తున్నాడు, దినమెల్లా నేను నిన్ను నా నోరారా వినితింతు. నాకు నాలుక దానికోసమే. మన మధ్యలో ఇంతకుముందు ఉన్నటువంటి ఫాదర్ థామస్ అక్కర గారికి ఒక చాలా పాట, ఆయనకి నచ్చిన పాట, తిరునామ కీర్తన పాడని ఎడల ఈ నాలుక ఎందుకు నాదా. ఆయన పాడమంటే ఈ పాటే స్టార్ట్ చేస్తాడు. అందుకే ఒక సహోదరి ఆయన అంతిమాత్రలో ఆ పాట పాడినప్పుడు నేను అనుకున్నాను, ఈ పాట ఫాదర్ గారు పాడేవాళ్ళు కదా అని చెప్పేసి. ఈ నోరు ఉన్నంత వరకే మనం పాడగలం, ఇతరులను ఓదార్చగలం, ఇలా ప్రసంగం చెప్పగలం, ఇతరులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిని కూడా నడిపించగలం. ఒకసారి ఆ చిన్న చరణం పాడుతూ, ఈ నాలుక, ఈ హృదయం దినమంతా దేవుని స్తుతించడానికే, దేవుని గురించి మాట్లాడటానికే. లేకపోతే ఒకరోజు నా నోరు, నా పెదవులు అన్నీ ఆగిపోతాయి. అదే నా మరణ దినం. అప్పుడు దాకా మనము 24 గంటల సేపు నిద్రలో కూడా, కళలో కూడా దేవుని తలంచుకుంటూ నిద్రించాలని. ఈరోజు ఒక సహోదరి అడిగిందంట, ఫాదర్ గారు 24 గంటల సేపు అంటున్నా, అయితే నిద్రపోకూడదని అడిగిందంట. అల్లే వాళ్ళకి అర్థం కాలేదు, ఎందుకంటే అది అనుభవం. నిద్రలో కూడా, కళలో కూడా, దేవా ఈ కళలో కూడా నేను దుఃఖపెట్టకూడదు, రాత్రి అంతా నేను నీతో ఉంటాను అని చెప్పేసి పడుకోవాలి. ఈరోజు ఈ చిన్న చరణం పాడుతూ మన నాలుకను ప్రభువునకు అర్పిస్తూ, ఏదైనా నాలుక ద్వారా, కళ్ళ ద్వారా, హృదయం ద్వారా, చేతుల ద్వారా చేయకూడని పనులు చేసి ప్రభుని బాధ పెట్టి ఉంటే క్షమాపణ ప్రభు దగ్గర అడుగుదాం. తిరునామ కీర్తన పాడని ఎడల నాలుక నాకెందుకు నాదా, దేవాని మహిమను స్తుతించని ఎడల అదరాలు ఎందుకో నాదా, ఈ జీవితం ఎందుకో నాదా. తిరునామ కీర్తన పాడని ఎడల నాలుక నాకెందుకు నాదా, దేవాని మహిమను స్తుతించని ఎడల అదరాలు ఎందుకో నాదా, ఈ జీవితం ఎందుకో నాదా. వేకువ జామున ఆకాశ పక్షులన్నీ ఎగురుతూ, ఆ పక్షులకు ఏం తెలుసు పాపం, అవి కూడా పాడుతూ ఎగురుతూ ఉంటాయంట. ఈ దినమంతా మాకు భోజనం పెడతాడు తెలుసా అని చెప్పి ఒకరితో ఒకరు మాట్లాడుకున్నట్టు కలిసి ఎగురుతారు. కానీ మనము కలిసి ఉండలేము. ఆకాశ పక్షులు వేకువ జామున ఆకాశ పక్షులతో నీ మహిమలను పాడెదను. వేకువ జామున ఆకాశ పక్షులతో నీ మహిమలను పాడెదను.
ఆఖరి దినమున నీరాక చూచి ఆహ్లాదముతో పాడా. ఆఖరి దినమున నీరాక చూచి ఆహ్లాదముతో పాడా. ఈ రోజులలో చాలా మంది అంతిమ యాత్రలు జరుగుతున్నటువంటి ఈ వ్యాధి భయంకరమైనది. మన జీవితంలో ప్రతిరోజు అంతిమ దినమును గుర్తించుకొని ఈ నాలుక, ఈ పెదవులు, ఈ పాదాలు, ఈ చేతులు దేవుని కోసం నడవాలి, దేవుని కోసం పని చేయాలి, దేవుని కోసం పాడాలి, పాడుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవునికి సేవ చేసేది దీనికంటే గొప్ప ఆస్తి కరోడు పదులు కూడా దొరకదు. ఈ భాగ్యం దయచేసి నేను నీవు ఈ నాలుకతో ఏం చేస్తున్నాం, ఎంతమందిని కలుపుతున్నాం, ఎలా ఆకాశ పక్షులు కూడా కలిసి ఎగురుతుందో అలా కాకుండా చిన్న చిన్న దానికి ఎట్టు ముఖం పెట్టుకొని కలవకుండా దేవుడు చేయవలసిన పనిని మనం ఆపుతున్నామో ఇవన్నిటికీ క్షమాపణ కోరుకుందాం. అందరూ కలిస్తే అందరూ ఈ విషయం ఏంటిది, 24 గంటలు అంటే ఏంటిది, రాత్రి దేవుణ్ణి తలంచి నిద్రపోవడం అంటే ఏంటిది, పగలంతా దేవుణ్ణి స్మరిస్తూ పనిచేయడం అంటే ఏంటిది, దీనిని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎందుకంటే ప్రజలందరూ అర్థం చేసుకోవడం కష్టం. ఫస్ట్ నాకు ప్రభు నేర్పించడానికి ఎన్ని సంవత్సరాలు పడింది. అలా ప్రతి ఒక్కరు తెలుసుకొని 24 గంటల సేపు అంటే రాత్రి పూట దేవుణ్ణి తలంచి పడుకోవడం, పగలంతా ఈ నాలుక, ఈ చేతులు దేవునితో కనెక్షన్ పెట్టుకొని మనం జీవించడం. ఇది సింపుల్. దీని అందరం అర్థం చేసుకొని 24 గంటల సేపు ఈ వైరస్ ప్రతి ఒక్కరితో యుద్ధం చేస్తుండగా మనము ఈ విధంగా జీవించడానికి, అందరి ఈ విషయం తెలుసుకోవటానికి, అర్థం చేసుకోవటానికి దేవుడు అందరి ఆత్మీయ కళ్ళను తెరచి నేను అలా జీవించాలని, మీరు అలా జీవించాలని, ఆఖరి దినం వచ్చినప్పుడు ఇలా జీవించామని ప్రభు ముందు మంచి లెక్కలతో నిలబడటానికి దేవుడు మనలందరినీ రోజు సిద్ధం చేయాలని, మనకు ముందుగా వెళ్ళిపోయిన వాళ్ళు నీవు బ్రతికి ఉండి నీకు గొప్ప భాగ్యం. ఈ వాక్యాన్ని వింటున్నావు, దేవుని సన్నిధిలో ఎదుగమ్మా, ఎదుగు అని చెప్పేసి ఒక సవాలులాగా తీసుకొని ప్రతిరోజు వేకోజామున దేవుడు లేపుతున్నాడు. దయచేసి మీరు ప్రతిరోజు ప్రార్థించండి. వచ్చే శుక్రవారం ప్రాముఖ్యమైన రోజు. మన కార్డినల్ ముంబై నుండి అందరూ బాగుండాలని, ఈ వైరస్ తొలగిపోవాలని ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నారు. ఇప్పటి నుంచే ఆ ప్రార్థన ఇక్కడ ఎలా నడవాలి, అన్ని చోట్లలో ఎలా నడవాలని ప్రజలు ఏదో ఒక ప్రోగ్రాం లాగా కాకుండా హృదయంని విప్పి ఆత్మభారం కలిగి ఈ పరిస్థితి మారిపోవటానికి మన పెద్దల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువా, ఈ పూజ చిన్నదైనా ముందు మాటలో మా నాలుకను చెక్ చేసుకోమని, మేము నడిచే విధానం చెక్ చేసుకోమని, మేము ఒక్కొక్కరితో కలిసి ఈ ప్రజల యొక్క బాధలు తెలుసుకొని జీవించేది కొన్ని నాలు అని తెలుసుకునే భాగ్యమును మాకు దయచేయం. అలా కాకుండా నేను దుఃఖపెట్టిన దానికి ఇదిగో సహోదరి సహోదరులకు నీకు మధ్యలో నిలబడి క్షమాపణ అడుగుతున్నామని అందరూ కలిసి ప్రార్థిస్తాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, మనకు నాలుకనిచ్చిన దేవుడు, పాదాలనిచ్చిన దేవుడు, చేతులనిచ్చిన దేవుడు, ఆయన సేవ కొరకై అంతిమ దినము దాకా జీవించి ఒకరోజు పరలోకములో మనలందరినీ చేర్చునుగాక. ఆమేన్. మేము చేసిన పొరపాట్లను మన్నించుము ప్రభువా, దయచూపుము. ప్రభువా దయచూపుము. జీవిత కాలం కొన్ని రోజులకే
దేవుని కోసం జీవించాలని తెలియక మా జీవితంలో ఇష్టం వచ్చినట్లు జీవించిన దానికి క్షమించుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. జీవించేది ఒకేసారి, నీ కోసం ప్రజల కోసం ప్రార్థించే వీరులుగా జీవించకుండా మా జీవితంలో లోకపరంగా జీవించినందులకే మమ్మల్ని క్షమించుమని ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నిర్మల హృదయమును ప్రసాదించువాడవు, ప్రేమించువాడవునైన నీవు మా మనస్సులను నీ వైపునకు మరల్చుకొనుము. తద్వారా అవిశ్వాసమనేడు అంధకారము నుండి విముక్తిని పొందిన వారు నీ సత్యపు వెలుగు నుండి వైదొలగకుండా దృఢముగా ఉందురుగాక. నీతోను పవిత్ర ఆత్మతోను కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. మొదటి పఠనము అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. యూదియ నుండి కొందరు మనుషులు అంతియోకునకు వచ్చి సోదరులకు మోసే చట్ట ప్రకారము సున్నతి పొందడనే తప్ప మీకు రక్షణ లేదు అని బోధింపసాగిరి. ఈ విషయమును గూర్చి వారికిని పౌలు బర్నాపలకును తీవ్రమైన వాద ప్రతివాదములు జరిగెను. అందుచే పౌలు బర్నబా మరికొందరు యెరూషలేమునకు వెళ్ళి ఈ విషయమును గురించి అపోస్తులతోనూ పెద్దలతోనూ మాట్లాడవలెనని నిశ్చయించిరి. క్రైస్తవ సంఘముచే పంపబడిన వారు ఫినీషియా సమరియల మీదుగా వెళ్ళి అన్యులు దేవుని సమక్షమున చేరిన విషయమును వారికి తెలియపరచిరి. ఈ వర్తమానము సోదరులకందరికీ చాలా సంతోషము కలిగించెను. వారు యెరూషలేమునకు చేరుకొనగానే క్రైస్తవ సంఘము అపోస్తులను పెద్దలను వారికి స్వాగతం ఇచ్చిరి. దేవుడు తమతో ఉండి చేసినదంతయు వారు వీరికి తెలిపిరి. కానీ పరిసయ్యుల సమక్షమునకు చెందిన కొందరు విశ్వాసులు లేచి వారు సున్నతి చేయించుకొనవలెను, మోసే చట్టమునకు విధేయత చూపవలెను అని పలికిరి. అందుచే అపోస్తులను పెద్దలను ఈ సమస్యను గురించి ఆలోచించుటకు సమావేశమైరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. తంబుర సితారనాదముతో దేవాస్తుతింతును, గళము విప్పిన జీవితమంతా నిన్నే కీర్తింతును, నీకై జీవింతును, నీకై జీవింతును. తంబుర సితారనాదముతో దేవా స్తుతింతును, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 15వ అధ్యాయము దైవవచనములు 1 నుండి 8 వరకు.
నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాయందు ఫలింపని ప్రతి రెమ్మను ఆయన తీసివేయును. ఫలించు ప్రతి రెమ్మను అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాట వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షావల్లి యందు ఉండని రెమ్మ దాని అంతటా అది ఫలింపజాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపజాలరు. నేను ద్రాక్షావల్లిని, మీరు రెమ్మలు. ఎవరు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. ఏలయనా నేను లేక మీరు ఏమియు చేయజాలరు, ఏమియు చేయజాలరు. నా యందు నివసింపనివాడు రెమ్మవలే పారవేయబడి ఎండిపోవును. అట్టి రెమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగులబెట్టుదురు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్నచో మీరేమి కోరినను అది మీకు ఒసగబడును. మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమ పరపబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇది ప్రభు క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నాకు అనిపిస్తుంది, గడిచిన ఆదివారం ఇదే పట్టణం వచ్చింది. ఉదయం పూజలు చేశాను, మళ్ళీ 10 గంటలకు పూజల ప్రసంగం చెప్పాను. మళ్ళీ ఇదే అధ్యాయం ప్రభు ఇవ్వాలా? కూర్చోండి మీరు. ప్రభు నన్ను ఒక చిన్న సందేశం ద్వారా మిమ్మల్ని 3వ ప్రసంగంలో నడిపించాలని ఈ అధ్యాయం మీద ప్రార్థించండి. ఈ అధ్యాయం చదివినప్పుడు మీ అందరికీ బాగా నచ్చినటువంటి ఒక పాట నాకు గుర్తుకొచ్చింది. కూర్చుందును నీ సన్నిధిలో, ధ్యానింతును నీ వాక్యమును, నిరంతరం నీ మహిమ నీ మోమును చూచి నేను సాగెదను ప్రభు అని భక్తుడు పాడుతున్నాడు. ఇది గొప్ప భాగ్యం. ఆయన సన్నిధిలో కూర్చోవడం, ఆయన మోమును చూడడం, ఆయనను నివసించడం, ఆయన మాటలను వినడం, అధికముగా ఫలించడం. ఇదే టాపిక్ ఈరోజు. పాడదామా? కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిక్షణం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. మళ్ళా చూడండి, ఈ పాట పలుకుతుంది. నిరంతరం నీ నామమునే గానము చేసెదను. నిరంతరం నీ నామమునే ధ్యానము చేసేదను. ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను. ప్రతి క్షణం నీ సన్నిధిని అనుభవించెదను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఏం ప్రసంగం చెప్పాలి? మీరే చెప్పండి. ఆల్రెడీ ప్రసంగం అయిపోయింది ఈ పాటలో. కానీ దీన్ని ప్రూఫ్ చేయటానికి, ఇది కన్ఫర్మ్ కావటానికి ఈరోజు ఆదివారం 2 ప్రసంగాలు దీని మీద ప్రభు మనతో మాట్లాడాడు. ఈరోజు 3వ విధముగా ప్రభు మనతో ఈ అధ్యాయమే రిపీట్ చేస్తున్నాడు. మీకు తెలుసు, ఒక 2 రోజుల ముందు మళ్ళీ రిపీట్ చేశాడని మీ మధ్యలో సోమవారం నాడు ప్రభు మాట్లాడాడు.
మరొకసారి ఈరోజు బుధవారం ప్రభు సన్నిధిలో మనమందరం కలిసి ఈ పూజలో పాల్గొనటానికి ప్రభు ఇచ్చిన భాగ్యం రిపీట్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ 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 వింటూ ఉంటే ఓ దేవుడు ఇదే మన నుండి కోరుకుంటున్నాడో అని చెప్పి తెలుసుకుంటాం. నేను కూడా మళ్ళీ మళ్ళీ 24 గంటలు ప్రభుతో నిద్రలో కూడా గడపండి, పగలంతా దేవునితో కనెక్షన్ పెట్టుకుని మీ పని చూసుకోండి అని చెప్తూ ఉంటే అది అప్పుడు చాలామందికి అర్థమవుతుంది. అప్పుడు అందరూ చాలామంది కంటిన్యూస్గా దేవునితో కనెక్షన్ పెట్టుకుంటే ఈ వైరస్ను దేవుని కనెక్షన్ ద్వారా మనం బంధించగలుగుతాం. మన నుండి కాని పని దేవుడు కనికరిస్తేనే ఇది జరుగుతుంది. లేనిచో ఈ యొక్క బృందంలో జాయిన్ అయి మనం ప్రార్థనలో గడపకపోతే నేను, నీవు, మీ కుటుంబం, ప్రపంచం మీకు తెలుసు ఎలాంటి పరిస్థితులు ఉన్నదని. దయచేసి ఆత్మ భారం కలగాలని ప్రార్థించండి. అలా చాలామందిని ప్రభు ప్రిపేర్ చేయాలని. ఎందుకంటే రెండవ రాకడ ప్రతిరోజు జరుగుతున్న పనులు చూస్తుంటే సిద్ధం చేస్తున్నాడో అని అనిపిస్తుంది దేవుడు. కొంతమందికి రెండవ రాకడ అంటే ప్రజలు ఏమనుకుంటారంటే ఆయన రెండవసారి వస్తాడు కదా, అది కాదు. నా జీవితంలో ఎప్పుడు వస్తాడో తెలియదు. దానికోసం సిద్ధం చేసుకోవటానికి నేను బ్రతికి ఉన్న కాలం చాలామందిని కాపాడటానికి దేవుడు నన్ను సిద్ధం చేస్తున్న పట్టణంలో రిపీట్ అవుతుంది. ఇవన్నీ విన్న తర్వాత కూడా నేను సిద్ధం కాకపోతే దేవుడు వచ్చి చెప్తాడు, అసలు నేను ఎందుకు సృష్టించాను, నేను ఎందుకు ఎన్నుకున్నాను ఒక గురువుగా అని. దేవుడు నా గురించి బాధపడకూడదు, అలాగే మీ గురించి కూడా బాధపడకూడదు. మీకు ఒక బాధ్యతను దేవుడు ఇచ్చాడు. ఈ బాధ్యత నిన్ను కాపాడుకోవటానికి, నీ కుటుంబాన్ని రక్షించుకోవటానికి, అలాగే స్వార్థపరులుగా కప్ప బావిలో ఉన్నట్టు కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రజలను కనెక్షన్ ప్రభు దగ్గర తీసుకొని వారికి కనెక్ట్ చేసి ఈ ప్రపంచాన్ని కాపాడటానికి. ఇదే ఈ రోజులలో కంటిన్యూస్గా నేను చెప్తూ ఉంటాను ప్రభు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ ప్రకారం. ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రభు చెప్తున్నాడు యోహాను 15వ అధ్యాయం 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను. నీవు చదివి ముగించమ్మా. అది మీకు వసుకబడును. వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇట్లా కనెక్షన్ ఇవ్వాలి, ఒక్కొక్కరికొకరు మనం కనెక్షన్ చేయాలి. ఇట్లా అదే మన ప్రయత్నం కదా. మనం డిస్కనెక్ట్ అయిపోతున్నాం, మన మధ్యలోనే డిస్కనెక్షన్. తర్వాత దేవుడు ఎట్లా పనిచేస్తాడు? ఓకే, భార్య భర్తల మధ్యలో కనెక్షన్. ఎలాంటి కనెక్షన్? దేవుని నుండి ఛార్జింగ్ చేసుకొని ఆ ఛార్జింగ్తోనే కుటుంబ జీవితం, గురుత్వ జీవితం, కన్యాస్త్రీ జీవితం, కమ్యూనిటీ లైఫ్ అలా సాగుతుంటే ఒకసారి ఆలోచించండి. ప్రభు ప్రార్థనలు పలికినట్టు నీ రాజ్యం వచ్చునుగాక అని పలికేది ఈ విధంగా జరుగుతుంది. మన హోంవర్క్ చేయాలి. ప్రభు చెప్తున్నాడు నా యందు మీరును మీ యందు నా మాటలు. 2 పాయింట్ ఇక్కడ. మొన్న ప్రభు మాటలో నిలిచి ఉంటే ఏ విధంగా ఒక అమ్మాయి గురించి చెప్పాను స్టోరీ. మీలో చాలామంది పూజ చూస్తున్నాను అనుకుంటున్నాను. ఒక అమ్మాయి గుడికి వచ్చింది, చాలా ఘోరమైన రోగం, చచ్చిపోతా టాటా చెప్పి వచ్చిందని చెప్పి మీకు ఒక స్టోరీ చెప్పాను. తర్వాత ఒక వార్త విన్న తర్వాత నేను ఎందుకు చనిపోవాలి, నీవు పొందిన దెబ్బలచే నాకు స్వస్థతని చెప్పి ఎట్లా బ్రతికింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి తర్వాత ఆమెకి ఏ విధంగా డాక్టర్స్ అసలు రోగమే లేదమ్మా అని డిక్లేర్ చేశాడని మొన్న ప్రసంగంలో విన్నాం. అది మీరు వింటున్నారు, మీరు ఫాలో అప్ అవుతున్నారని చెప్తూ నేను ఫాలో చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ప్రతిరోజు దేవుడు స్టెప్ బై స్టెప్ మనల్ని తీసుకొని వెళ్ళి లాస్ట్ మన స్టెప్ పరలోకంలో అడుగు పెట్టాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఎక్కడైనా స్టెప్ బై స్టెప్ అంటే వేరెక్కడైనా వెళ్ళిపోకండి. మన ఈ జీవిత యాత్ర ఎక్కడి దాకా వెళ్ళాలి? సిరులు ఇన్ని ప్రసంగాలు చెప్పి ఆయన స్టెప్ లాస్ట్ స్టెప్ అక్కడ అడుగు పెట్టాలి, పరలోకంలో అడుగు పెట్టాలి. అక్కడ లంచ్ లేదు, సప్పర్ లేదు, నిద్ర కూడా లేదు. అందుకే ప్రజలకు చెప్తే ఇప్పుడు అర్థం కావట్లేదు. రాత్రి అయితే నిద్రపోకూడదు ఫాదర్ అని ఫోన్ చేశారంట ఈరోజు. అంటే అర్థం ఏంటిది? రాత్రి కలలో కూడా ప్రార్థన చేసుకుంటూ, దేవా ఈరోజు నా కుటుంబం, నేను, నా ఆత్మ, తర్వాత ప్రజల యొక్క ఆత్మ, ఏ ప్రభువా ఈ కనెక్షన్తో నేను నిద్రపోతాను. అప్పుడు చూడండి, రాత్రి పీడు కళలు వస్తాయా? మీరే చెప్పండి. భయపట్టే కళలు వస్తాయా? రాత్రి పూట మీ కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడా లేదా? కనుప రెప్పల వలె ప్రభు చెప్తాడు, నీవు అలా పడుకుంటే నీవు నిద్రపోమ్మా, నేను మెలకువతోనే ఉంటానంటాడు. ఎంత బాగుంటుంది ఆ నిద్ర, ఒకసారి ఆలోచించండి. ఈ ట్రైనింగ్ దేవుడు నాకు ఇచ్చాడు ఇన్ని సంవత్సరాలు. దాన్ని మీకు చెప్పడం అనేది, ఎందుకంటే అనుభవాన్ని పంచుకోవడం అనేది ప్రజలకు అర్థం కాదు.
రాత్రిపూట పడుకుంటున్నప్పుడు నీవు ప్రభువా నేను నిద్రపోతున్నాను, నేను నీతో పాటు నీతో కనెక్షన్ పెట్టుకొని నిద్రపోతున్నాను అని చెప్పి నిద్రపోతే ప్రభు ఏం చెప్తాడు తెలుసా? ఓకే నా బిడ్డ నీవు నిద్రపో, నేను ఎట్లయినా రాత్రి అంతా మెళుకుతూనే ఉంటాను కదా చెప్పేసి మీ కుటుంబాన్ని రక్షిస్తాడు. పీడు కళలు రాదు, భయపెట్టే కళలు రాదు. ఉదయం లేచినప్పుడు పరిశుద్ధంగా లేస్తాం, పరిశుద్ధంగా బయలుదేరుతాం దేవుని కోసం. కళలంతా దేవుడు రాత్రి అంతా నీతో ఏదైనా మాట్లాడతాడు, బుక్లో రాసుకుంటావు. ఆ అనుభవం చెప్పలేనండి. ఒక బుక్ పెట్టుకోవాలి దగ్గర, తిండికి దగ్గర బైబిల్ పెట్టుకోవాలి, పెన్ను పెట్టుకోవాలి. రాత్రి కొన్నిసార్లు చెప్తాడు, లేకపోతే వేకువజామున లేపుతాడు, కొన్ని ప్రసంగాలు చెప్తాడు. ఇదే నా జీవిత గురుత్వ అనుభవం. దాన్ని ప్రజలకు నేర్పించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది గురువులు కూడా మాయమైపోతున్నారు, సిస్టర్లు సడన్గా ఈ టైం లోపల ఇచ్చిన దాన్ని ఇతరులతో పంచుకోవటానికి, ఆ కనెక్షన్ తీసుకొని ప్రజలను దేవునితో కనెక్షన్ పెట్టే ఒక గ్రూపుకి పేరే డివైన్ మర్సీ ఇంటర్సెసరీ టీమ్. ఇదే నేను ప్రభు నాకు ఇచ్చినటువంటి బాధ్యత. ఓకే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. 2 పాయింట్ అండి ఈరోజు అంతా మీరు ధ్యానించండి. ఎప్పుడు దాకా ధ్యానించాలి? ఈరోజు బుధవారం కదా, మధ్యలో ఇంకొక పూజ లేదు. వేరే రోజులైతే మంగళవారం, శుక్రవారం, ఆదివారం మధ్యలో ఉంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ విషయాన్ని ధ్యానించండి. మధ్యాహ్నం మళ్ళీ ఒకసారి మనం అందరం కలుస్తాం, పరలోకం వైపు చూస్తాం, మీటింగ్ పెట్టుకుంటాం. ఎప్పుడు? కరోనా సమయంలో కరోనా కొరకు విజ్ఞాపన ప్రార్థన. అప్పుడు దాకా దీన్ని మనం ధ్యానించాలి. ఏంటంటే ప్రభు చెప్తున్నాడు, మీరు నా యందు నా మాటలు మీలో మీరు నా యందు, తర్వాత నా మాటలు మీలో నిలిచి ఉండొచ్చు. 2 పాయింట్. మీరు నాలో నిలిచి ఉండాలి, నా మాటలు నీలో నిలిచి ఉండాలి. అర్థం ఏంటిది? మనము ఆయన యందే ఉనికి కలిగి జీవించాలి. అడుగున కష్టమే, కొద్దిగా ఇలా ప్రయత్నం కూడా కష్టమే. అందుకే కొంతమంది అంటారు ఇది అసలు గురువులకు ఓకే, కన్యాస్త్రులకు ఓకే, మాకెట్లా సాధ్యం అంటున్నారు. ప్రభు చెప్తున్నాడు నా యందు నివసించాలంటే ప్రభువు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. స్టార్టింగ్లోనే నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు అంటున్నాడు. 15:1 నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు, మీరు నాతో పాటు నివసిస్తే మీరు అధికముగా ఫలిస్తారు. బా, ఎంత బాగుంది! మీరు అధికముగా ఫలించాలి. యూ షుడ్ బికమ్ మచ్ ఫ్రూట్ఫుల్. యూ షుడ్ బేర్ మచ్ ఫ్రూట్ అంటాడు ఇంగ్లీష్లో. మచ్ ఫ్రూట్ కాదు, మచ్ ఫ్రూట్. దీనికి ఒక 2 ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను. తర్వాత మీకు చాలా టైం ఉంది. ఈరోజు ఎట్లయినా మీరు కనెక్షన్ పెట్టుకోబోతున్నారు కదా దేవునితో. కూరగాయలు కోస్తూ, తర్వాత బట్టలు ఉదుకుతూ, తర్వాత మీ పని చూసుకుంటూ మార్కెట్కి కూరగాయల కోసం కొనడానికి వెళ్ళినప్పుడే ధ్యానించుకుంటూ వెళ్ళండి. కానీ జాగ్రత్త, డ్రైవింగ్ చేసినప్పుడు ముందు ఉన్నటువంటి బండ్లను కూడా చూసుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళండి. ప్రభుత్వ కనెక్షన్ పెట్టుకుంటే ప్రభు కదా స్టీరింగ్ చేస్తాడు, ప్రభు కదా బ్రేక్, నీవు కదా. అలా అనుకుంటున్నాను, మీరు అలా చేస్తారని అనుకుంటూ ప్రసంగం చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. సో ప్రభు చెప్తున్నాడు, మీరు నాతో పాటు నివసించండి, నా మాటలో మీరు నిలిచి ఉండండి. 2 మాటలు. అంటే ప్రభుతో మనము నివసిస్తే, నిలిచి ఉంటే, ప్రభుత్వ కనెక్షన్ పెట్టుకుంటే ప్రభు దగ్గర ఉన్నదన్నీ ఫాదర్ సిరులకి దేవుడు ఇస్తాడు. అప్పుడు నా ప్రసంగం వినాలి మీరు కదా, ఎంత బాగుంటుంది. ఇప్పుడు కాదు, ఇదేం లేదు. ఒక్కసారి 24/7 నేను ప్రాక్టీస్ చేసుకుంటూ మిమ్మల్ని ప్రాక్టీస్ చేయమని చెప్పి మీరు నా కోసం ప్రార్థించి, నేను మీకోసం ప్రార్థించి, మీ కుటుంబంలో చిన్నపిల్లలు కూడా ట్రైనింగ్ ప్రోగ్రాం పొందుకుంటూ అలా జీవిస్తే తర్వాత ఈ వైరస్ అన్నిటినీ మనము ప్రార్థన ద్వారా యాంటీవైరస్గా మరి గెలవగలుగుతాం. ఓకే, ఇది నివసించడం, దేవునితో నివసించడం, దేవునితో కనెక్షన్ పెట్టుకోవడం అనేది. ఎట్లయినా నేను ముందే చెప్పాను, అక్కడికి పోయిన తర్వాత సప్పర్ వంట చేయాలనక్కర్లేదు, కూరగాయలు కొనాలనక్కర్లేదు. అక్కడ ఏం లేదు కదా, ఆకలి లేదు, నిద్ర లేదు, పెళ్లి కూడా లేదండి. తెలుసా మీకు? భార్య భర్త ఈ సంబంధంలన్నీ లేదు. మా జీవితం అదృష్టవంతమైన జీవితం. ఎంత బాగుంది చూడండి. అక్కడ పోయిన తర్వాత పెళ్ళి లేదు, పిల్లలు లేరు, అవన్నీ లేవు, ఆకలి లేదు, నిద్ర లేదు, బ్రేక్ఫాస్ట్ లేదు. ఎంత బాగుంటుంది దేవుని ముఖాముఖిగా దర్శించుకుంటూ జీవించడం. కొంతమంది ఆల్రెడీ వెళ్ళిపోయారు, కొంతమంది గురువులు వెళ్ళిపోయారు, ఆల్రెడీ కొంతమంది సిస్టర్లు వెళ్ళిపోయారు, యవ్వన అమ్మాయిలు అబ్బాయిలు కొంతమంది వెళ్ళిపోతున్నారంట. ఇవన్నిటి మధ్యలో దేవుడు నిన్ను బ్రతికించి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి ఈ విధంగా టైం టేబుల్ అక్కడ ఉంటుంది. అక్కడికి పోయిన తర్వాత ఇదే మీ డ్యూటీ.
అని చెప్పి ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. నివసించడం, ఆయనతో నిలిచి ఉండడం, ఆయనతో కనెక్షన్ పెట్టుకోవడం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నా మాట మీలో నిలిచి ఉండాలి. నా మాట మీలో నిలిచి ఉండాలి. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ప్రసంగం చెప్పండి. నేను ఆల్రెడీ ప్రసంగంలో ఉంది, సోమవారం అనుకుంటున్నాను, మీరు వెళ్ళి చూసుకోండి. ఉన్నది మన యూట్యూబ్లో ఉన్నది, డివైన్ ముత్తంగి టీవీలో సోమవారం ప్రసంగాన్ని వినండి, మీకు అర్థమవుతుంది. ఓకే, సో మాటలో నిలిచి ఉండడం, దేవునిలో నివసించడం, ఈ రెండు కలిస్తే ప్రభు చెప్తున్నాడు, అప్పుడు మీరు ఏమి కోరినను దానిని అది మీకు అది మీకు ఒసగబడును. ఇట్ విల్ బి గివెన్ టు యూ. వెరీ బ్యూటిఫుల్. ఇట్ విల్ బి గివెన్ టు యూ. నో డౌట్ అట్ ఆల్. సందేహమే లేదంట. ఎప్పుడు ఏది ఒసగబడును? మీరు ప్రార్థిస్తున్నారు కదా ఈ మహమ్మారి తొలగిపోవాలని, ఇంత ట్రై చేస్తున్నారు కదా, సంవత్సరం తరపడి అందరూ కలిసి, ఈ ఫాదర్తో పాటు డాక్టర్స్, వైద్యులు, సైంటిస్ట్స్, అప్పుడు మీకు ఒసగబడను. అప్పుడు మీకు ఒసగబడను. దయచేసి దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రతిరోజు నాకు దేవుడు జ్ఞానంను దయచేయమని ప్రభు బిడ్డలను అలా తయారు చేసి, ఈ పరిస్థితి చాలా ఘోరం. ఇలాంటి పరిస్థితులు ఇంకా మన జీవితంలో యేసయ్య రావటానికి ముందు సైతానుడు అయోమయమైన పరిస్థితిని తీసుకొచ్చి మనల్ని బాధ పెడతాడు. అందుకే దేవుడు ఈరోజు చెప్తున్నాడు, దయచేసి నాతో ఉండండి అమ్మా, తెలుసుకోండి సమయం ఎలాంటిదని. రెండవది, నా మాటలో నిలిచి ఉండండి, అప్పుడు మాత్రమే మీరు ఫలిస్తారు. లేకపోతే మన దగ్గర ఉన్నదాన్ని ఆస్తి, సంపద, ఆరోగ్యం అన్నిటినీ సైతానుడు దొంగతనం చేస్తాడని ప్రభు ఈరోజు మనతో మాట్లాడారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రతిరోజు ఈ 24 గంటలంటే ఏమిటి అంటే రాత్రి నిద్రపోకూడదని కాదు, నిద్రలో కూడా ప్రభుత్వ కనెక్షన్ పెట్టుకొని ఈ మహమ్మారిలో ఉన్న ప్రజల కోసం ప్రభు ఆ కనెక్షన్ ప్రజల మీదకి వచ్చి, వారు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నాతో పాటు ఉన్న బృందం బాగుండాలని ప్రతిరోజు పోరాడితేనే ఈ పరిస్థితిని మేము మార్చగలుగుతామని, నీ మాటలో నిలిచి ఉంటేనే, మాటలు జారకూడదని, మాటలు కూడా ఎల్లప్పుడూ నీతో సంభాషిస్తూ ఆ మాటలే ప్రజలకు అందించాలని, నా కుటుంబానికి అందించాలని, నా బృందానికి అందించాలని ప్రతిరోజు మమ్మల్ని సిద్ధం చేస్తున్నా. ఓ ప్రభా, నీ మాటలో నిలవకుండా చేస్తున్న సైతాన్ని బంధించమని ప్రార్థిస్తూ ఉన్నా. నీ సన్నిధిలో ఉండకుండా మమ్మల్ని అయోమయమైన పరిస్థితిలో ఇలా రోజు రోజు అంధకార శక్తులు పట్టి పీడించి చంపుతున్నటువంటి ఈ వైరస్ను నీవు బంధించమని ప్రార్థిస్తూ ఉన్నా. దేవా, ప్రారంభించిన ఈ వేకువజామున పూజ రోజంతా కొనసాగిస్తూ మధ్యాహ్నం 3 గంటలకు మళ్ళీ ఒకసారి కనెక్షన్ పెట్టుకొని ప్రజలను నీతో కనెక్ట్ చేసి, నన్ను నీతో కనెక్ట్ చేసి, ప్రపంచాన్ని నీతో కనెక్ట్ చేసే డివైన్ ముత్తంగి టీవీని మాకు ఇచ్చినందులకై స్తోత్రం. ప్రభువా, ఎక్కువగా ఈ డివైన్ ముత్తంగి టీవీ యూట్యూబ్ ఛానల్ని ప్రజలు సబ్స్క్రైబ్ చేసుకొని, కనెక్ట్ చేసుకొని, ప్రతి ఒక్కరూ దేవునితో కనెక్ట్ అయ్యి అందరూ పరలోకంలో ఉన్న దేవుని ద్వారా పరిపాలింపబడిన రోజులు త్వరగా రావాలని, నూతనంగా ఏ ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రులను నీవు ఎన్నుకున్నావో అక్కడ వాళ్ళు కూడా నీ యొక్క ఆధీనంలో ఉంచబడి ఆ రాష్ట్రములు నీ ఆధీనంలోకి రావాలని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను, స్వీకరించుమయా. సొంతమేది నాది కాదు, నిజము నా దేవా, మీ దానమైన జీవితమునే నీకు అర్పింతు. స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను, స్వీకరించుమయా. సహోదరి సహోదరులారా, నేనును కలిసి అర్పించే పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును
మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ పవిత్రమైన ఈ పాస్కా పరమ రహస్యముల నిర్వహణ యందు ఆనంద ఉత్సాహములను కలిగి ఉండినట్లు అనుగ్రహింపుము. మాకు నూతన జన్మమునొసగిన ఈ పరమ పవిత్ర కార్యము మేము తరచుగా నిర్వహించుచు నిత్య ఆనందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రుప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కా యొక్క క్రీస్తు బలి అయిన ఈ కాలమున నేను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవమును మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కా ఆనందముతో పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహత్వమును నిరత్తము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున ఓసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుఖయప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతని అగ్రహపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన మగరమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై ప్రత్యేకంగా ఈరోజు ఎంతోమంది పూజాబలిని అర్పిస్తూ ఉన్నారు. వాళ్ళందరి ఉద్దేశములపై కనికరించు.
మా మీద ఆధారపడి డివైన్ ముత్తంగి టీవీ ద్వారా ముత్తంగి కేంద్రానికి ఉద్దేశం పంపిస్తే తప్పక వాళ్ళు మన కోసం పూజలు అర్పిస్తారని, తప్పక అద్భుతం జరుగుతుందని, నీలో నివసించాలని ఆశపడుతున్న బిడ్డలు ఇక్కడికి రాలేక మా మీద ఆధారపడి, ప్రార్థన మీద ఆధారపడి, పూజ మీద ఆధారపడి దీన్ని వీక్షిస్తున్న బిడ్డల తర్వాత చూడబోతున్న ప్రతి బిడ్డపై కనికరించుము ప్రభువా. ఎల్లుండి మరి ముఖ్యంగా మా కార్డినల్ పలికినట్టు ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువగా ప్రార్థనలో గడపాలి, ఉపవాస ప్రార్థనలు జరగాలని మొదటి శుక్రవారం జరగబోయే ప్రార్థనలో చాలామంది పాల్గొని ప్రభా అందరూ కలిసి ప్రార్థించి నీ దయను, నీ కృపను కిందికి తీసుకొచ్చి ప్రజలను కాపాడే రోజుగా ఆ రోజును మార్చమని ప్రార్థిస్తున్నాం. దేవుని కన్యతలిగి మరియ మాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అర్నాల్డ్ జాన్సన్ మరియు పునీత జోసెఫ్ రెనార్డ్మట్స్ గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. మనలను బ్రతికించి ఇతరులను బ్రతికించటానికి ప్రార్థన వీరులుగా రమ్మని పిలుస్తున్న దేవుని స్తుతిద్దాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మనమందరం చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం మీ డివైన్ ముత్తంగి టీవీ ద్వారా దేవుని రాజ్యం రావాలని చేతులెత్తి ప్రభు దగ్గర ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచ్చించిన ప్రభుని యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు క్రీస్తునాథుని సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో ఆయన యందు నివసించాలని, ఆయన మాటలో నిలిచి ఉండాలని, అప్పుడు అధికముగా మనం ఫలించి భద్రంగా ఉంటామని ప్రతిరోజు మనకు సెలవిస్తున్న యేసు ప్రభు. ఆయనకి లోబడి ఆయన వాక్యానుసారం జీవించడానికి ప్రయత్నం చేస్తున్న మనలందరినీ దీవించుటకు, కృపనివ్వటానికి ఈ విందులో పిలుస్తున్నాడు. ఈ విందునకు ఆహ్వానింపబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు నిత్య జీవమునకు మనలందరినీ కాపాడునుగాక. ఆమేన్.
జీవితాన మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగాన నీ ప్రేమ నీ కరుణా చాలునయా నా జీవితాన మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగాన. రక్షకుడు సజీవుడే లేచి తన రక్తము ద్వారా రక్షణమును పొందిన మనపై తన దివ్య జ్యోతిని ప్రకాశింపచేసను. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ రక్షణ కార్యములు ఈ మా జీవితమందు మాకు సహాయపడి మమ్ము అక్షయ జీవితమునకు ఒకరోజు చేర్చగలుగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ ఈ దినమంతా మనల్ని ఆయన రెక్కల క్రింద మన కుటుంబాలను ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళను భద్రంగా కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా అమ్మా మేరీ మాతా మా కోసం ప్రార్థించు మేరీ మాతా. అమ్మా అమ్మా మేరీ మాతా మా కోసం ప్రార్థించు మేరీ మాతా. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం మమోవరింప మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా ఆవే మరియా ఆవే మరియా ఆవే మరియా. అమ్మా అమ్మా మేరీ మాతా మా కోసం ప్రార్థించు మేరీ మాతా. అమ్మా మా కోసం ప్రార్థించు మేరీ మాతా.